ఏరువాక ముందా ఏరురాక ముందా ఏరురాకముందే ఏరువాక సాగకపోతే రాజనాలు పండవురా నీ రాజసెమిక చెల్లదురా అదను పదును గుర్తెరిగి కర్రు సాగించే అన్నదాతకు పొలం తయారీ ప్రాముఖ్యతను తెలిపే మాటలివి. పొలాలన్నీ హలాలదున్ని ఇలాతలంపై హేమం పండించే కర్షక వీరులు ఖరీఫ్ సేద్య పనుల కోసం ఉద్యుక్తులయ్యే తరుణం రానే వచ్చింది. నేలలో విత్తే బీజం సరిగా మొలకెత్తి మొక్కగా ఎదిగి మంచి పంటనివ్వాలంటే అందుకు ప్రథమ సోపానమే పొలం తయారీ. విత్తుకునే నేల ఆ పంట సాగుకు అనువుగా ఉండాలి. గత పంటలతో గట్టిపడిన నేల పొరలను కదిలించి మెత్తగా తయారు చేయాలి. పొలం తయారీకి శ్రమశక్తిని నమ్ముకునేవారు ఒకప్పుడు. ఇప్పుడు యాంత్రీకరణ చోటు చేసుకుంది. చిన్న కమతాల్లో రైతు ఎడ్లను వినియోగిస్తున్నా వాటి పోషణ భారమవడంతో యంత్రాల వాడకానికే మొగ్గుతున్నారు. మెట్ట నేలల్లో తేమ ఎక్కువ రోజులు నిల్వ ఉండదు. అందువల్ల తేమ ఉన్న 3-4 రోజుల్లోనే దుక్కి దున్నడం, విత్తనాలను విత్తడం వంటి పనులను పూర్తి చేయాలి. దేశవాళీ పనిముట్లను ఉపయోగించి ఈ పనులను పూర్తి చేయడం కష్టతరమవుతుంది. కూలీల కొరత కూడా వేధిస్తుంది. గతంలో 2-3 దశల్లో పొలాన్ని తయారు చేసేవారు. ఇప్పుడు తక్కువ సమయంలో 2-3 పనులను పూర్తి చేసే యంత్ర పరికరాలు వాడుకలోకొచ్చాయి. మరి మెట్ట సాగుకు పనికి వచ్చే యంత్ర పరికరాలు, వాటి పనితీరు, సామర్థ్యం గురించి హైదరాబాద్లోని కేంద్రీయ మెట్ట వ్యవసాయ పరిశోధనా స్థానం క్రీడా శాస్త్రవేత్త డాక్టర్ ఐ శ్రీనివాస్ నుంచి తెలుసుకుందాం. మెట్ట ప్రాంతాల్లో రైతులు ఎడ్లతో నడిపే కొయ్యనాగలి, చెక్కల గొర్రు, గుంటక అనే పరికరాలను పొలం దున్ని చదును చేయడానికి ఉపయోగిస్తున్నారు. కొయ్యతో చేసిన ఈ పరికరాల వల్ల భూమి లోతుగా తెగదు. కాబట్టి 3-4 సార్లు దున్ని చదును చేయాల్సి ఉంటుంది. కొయ్యతో చేసినవి కాబట్టి ఇవి త్వరగా అరిగిపోతాయి. మరమ్మత్తు ఖర్చులు ఎక్కువే. నాణ్యమైన ఇనుముతో చేసిన వివిధ రకాల పనిముట్లు ఇప్పుడు మార్కెట్లో లభ్యమవుతున్నాయి. ఇది రెక్కనాగలి. 5 మిల్లీమీటర్ల మందంగల రేకుతో మలిచిన మౌల్డ్ బోర్డ్ పైభాగాన అమరి ఉంటుంది. ఈ పరికరం నేలను లోతుగా దున్ని లేచిన మట్టి పెళ్లలు తిరగబడేలా చేస్తుంది. ఈ నాగలి దుంపలు, రాళ్లకొట్టుడు లేని భూములకు అనుకూలంగా ఉంటుంది. పొలం తయారు చేసే మరికొన్ని పరికరాల గురించి కేంద్రీయ మెట్ట వ్యవసాయ పరిశోధనా సంస్థ శాస్త్రవేత్త డాక్టర్ ఐ శ్రీనివాస్ తెలియచేస్తూ, పరికరాల్లో ముఖ్యమైనవి కల్టివేటర్, మామూలుగా గొర్రు 9 సాళ్ల గొర్రు. ఇప్పుడు మీరు చూస్తున్నది ఇది 9 సాళ్లది స్ప్రింగ్ లోడెడ్ కల్టివేటర్ అంటాం. మామూలు కల్టివేటర్ను వాడినట్టయితే ఒకవేళ 2 ఇంచుల తర్వాత భూమిలో 3 ఇంచుల తర్వాత కానీ స్టోన్స్ ఉన్నట్టయితే వాటి వల్ల మామూలు కల్టివేటర్ దెబ్బతినే ప్రమాదం ఉంది. రెండోది ఏంటంటే ట్రాక్టర్ హైడ్రాలిక్స్ మీద ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. ఈ స్ప్రింగ్ లోడెడ్ కల్టివేటర్ వాడటం వలన అటువంటి దుష్ప్రభావాల నుంచి మనం తప్పించుకోవచ్చు. సారవంతమైన భూమి 2 ఇంచుల కంటే ఎక్కువ లేనప్పుడు కల్టివేటర్ను వాడాలి. ఈ కల్టివేటర్ వాడిన తర్వాత రెండో దశలో మనం వాడేది అవకాశం ఏంటంటే డిస్క్ యారో వాడతాం. భూమి కింది ఉన్న పైకి వస్తుంది. మళ్ళీ పైన ఉన్న భూమిని, మట్టిని కిందికి తీసుకొచ్చి దాన్ని టిల్ చేసి, అంటే కరెక్ట్గా దాని సాయిల్ టిల్ ఏదైతే ఉందో దాని ఫ్రైబుల్ కండిషన్ అంటాం. అంటే పూర్తిగా విత్తనానికి అనుభవ దశగా వచ్చే దాంట్లో మార్గంగా ఈ డిస్క్ యారోను వాడతాం. ఇది ఎకరానికి దాదాపు 1 గంటలో 1 ఎకరం పూర్తిగా చేయొచ్చు. దుక్కటంలో భాగంగా వాడే ప్రధానమైన ఇంప్లిమెంట్ ఏదైతే ఎక్విప్మెంట్ మీరు చూసారో అది రోటోవేటర్ అంటాం. ఇది 16 బ్లేడ్లతో 48 బ్లేడ్ల వరకు అవైలబుల్ ఉంది. చిన్న రోటోవేటర్, పెద్ద రోటోవేటర్ అంటాం. దానికి ₹1,00,000 వరకు దీని ఖరీదు ఉంటుంది. 50,000 వరకు సబ్సిడీ ఉంది దీని మీద. దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే నేల పూర్తిగా బారే వరకు దాన్ని కరెక్ట్గా ఫ్రైయబుల్ కండిషన్, విత్తటానికి అనువుగా ఉండటానికి ఎయిర్ స్పేస్, అంటే కొద్ది ఖాళీ జాగాలో గాలి కూడా ఉండే విధంగా భూమిని, సాయిల్ని, మట్టిని ఆ విధంగా అమరుస్తుంది. వేసవికాలంలో దున్నిన తర్వాత మళ్ళీ తొలకరి దశ వర్షం పడ్డ తర్వాత ఎలాంటి కల్టివేటర్ కానీ డిస్క్ యారో ఎలాంటి ఆపరేషన్ లేకుండా ఈ రోటోవేటర్ను డైరెక్ట్గా ఫీల్డ్ మీద వాడటం వల్ల 3 ఆపరేషన్లు అవుతాయి. భూమిని ఓపెన్ చేయటము, తర్వాత దాన్ని పల్వరైజ్ చేయటం, అంటే చిన్న చిన్న మట్టి బిడ్డను అన్నింటినీ పూర్తిగా పల్వరైజ్ చేసి మట్టిగా మార్చటము, తర్వాత రివర్స్ చేయటం, కింద ఉన్న భూమి పైన ఉన్న భూమి కిందకి రివర్స్ చేయటం. ఈ రివర్స్ చేయడంలో భాగంగా దీన్ని అడ్వాంటేజ్ ఏంటంటే మలి దశలో వచ్చే కలుపు కూడా నివారించబడుతుంది. ఏమన్నా సాయిల్ బార్న్ పెస్ట్ డిసీజ్ ఉన్నట్టయితే వాటిని కూడా ఎండకు ఎక్స్పోజ్ అయిపోయే అవకాశం ఉంటుంది. కల్టివేటర్ ఖరీదు 16 నుంచి 20,000 రూపాయల మధ్యలో ఉంటుంది. డిస్క్ ప్లౌ ఖరీదు
అందులో అమర్చిన పళ్ళాల సంఖ్యను బట్టి 15,000 నుంచి 25,000 రూపాయలుంటుంది. ఈ పరికరాలన్నింటికీ ప్రభుత్వం నుంచి 50% సబ్సిడీ లభిస్తోంది. ఈ పరికరాల కోసం ఆంధ్రప్రదేశ్ అగ్రో ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వారిని సంప్రదించవచ్చు. వారి ఫోన్ నంబర్ 040 233 91 331.